Hi to all and very good evening. I am Renuka. All of you, how are you? And I am fine. I am good. మనకు తెలిసిన ఒక గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము. అమ్మోరి తల్లి జ్యోతిషాలయం గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. సెల్ నెంబర్ 9494484370. మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చెప్తారండి. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఆరోగ్యం, భూమి, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. నమ్మకంతో గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం పొందండి. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తిస్తుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ని మీరు నమ్మవచ్చా, మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీస్ గురించి నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది అయితే జరుగుతుందండి. 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీకైతే దూరంగా ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నాను అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. నేను ఇప్పుడు అలోన్గా ఉంటున్నాను, ఒంటరిగా ఉంటున్నాను, అందుకు కారణం నేనే, నిన్ను కావాలనే దూరం చేసుకున్నాను. నిన్ను ఎంత త్వరగా అయితే దూరం చేసుకున్నానో అంత త్వరగా మళ్ళీ నా లైఫ్లోకి తెచ్చుకోవడం నాకు అంత కష్టంగా ఉంది, త్వరగా కావడం లేదు, లేట్ అనేది జరుగుతుంది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నేనే మిస్టేక్స్ అనేటివి చేశాను, అంటే ఇట్లా కళ్ళకి పొరలు రావడం అనేది జరుగుతుంది కదా, అలా వచ్చేస్తే వ్యక్తులు కొందరు అంటే డబ్బు మైకంలో పడితే వింతగా ప్రవర్తించడం అనేది జరుగుతుందండి. రిలేషన్షిప్ అనేది కలిపేది డబ్బే, విడదీసేది కూడా డబ్బేనండి. అలాగా తను మానవత్వం అనేది మర్చిపోయి అసలు దేని గురించి కూడా పట్టించుకోకుండా నాకు కేవలం డబ్బు ఉంటే సరిపోతుంది అని మీ లైఫ్లో నుంచి మీ వ్యక్తి దూరం కావడం, అలా వెళ్ళిన వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేసి ఇప్పుడు మళ్ళీ దూరంగా ఉండి మీ వ్యక్తి మిమ్మల్ని అయితే పరిశీలిస్తూ ఉన్నారు, మీ గురించి ఫీల్ అవుతూ ఉన్నారు. గతంలో మీ వ్యక్తి లైఫ్లో మీరు ఉన్నప్పుడు మీ వ్యక్తి ఎలా ఉండేవారంటే చాలా ప్రాక్టికల్గా ఉండేవారు. ఎలాంటి ఎమోషన్స్ కూడా తనకు లేనట్టుగా ఈ వ్యక్తి అయితే బిహేవ్ చేసేవారు. మీరు ఉన్నారా అసలు తన లైఫ్లో లేరా అనేది మీకే అర్థం కాని డైలమా సిచ్యువేషన్ మీరైతే చూడడం అయితే జరిగింది. ఆ వ్యక్తి మీతోటి ఎమోషనల్గా అంటే మీరు ఫిజికల్గా మూవ్ అయినప్పుడు కూడా ఆ వ్యక్తి ఎలా ఉండేవారంటే జస్ట్ ఒక నీడ్ లాగా, ఒక టాయ్ లాగా మిమ్మల్ని యూజ్ చేసుకునేవారు, కానీ మీతోటి ఎలాంటి ప్రేమ బంధం అనేది ఆ వ్యక్తికి అయితే లేదండి. అలాంటి వ్యక్తిలో ఇప్పుడు చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే నేను చేసిన నమ్మక ద్రోహానికి నా వ్యక్తి నన్ను ఎలాగో నమ్మదు, నేను విపరీతంగా తప్పు చేశాను, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నేను కోల్పోయాను, నేను ఇప్పుడు తనని ఎలా వెళ్ళాలి, నేను ఎలా నమ్మించాలి అని ఆ పర్సన్ అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుందండి. సెకండ్ వన్ రివీల్ చేస్తున్నాను. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. 100% మీ వ్యక్తి మీతోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. నేను చేశాను, నేను ఇమ్మెచ్యూరిటీ పనులు చేయడం వల్లనే
నువ్వు నాకు దూరం అయిపోయావు. అందుకు చాలా రీజన్స్, కారణాలు అయితే ఉన్నాయి. మెయిన్గా అయితే నా యొక్క ఫ్యామిలీ నాకు దూరం అయితే చేసేసింది. అందుకు నాకు డబ్బుగా ఎరగా వేయడము, థర్డ్ పార్టీ, ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీని కూడా తన యొక్క ఫ్యామిలీయే తనకు క్లబ్ చేయడం, అంటే కలపడం అనేది చేశారు. నువ్వు ఇష్టమా అంటే నన్ను నీ పట్ల ఎలాంటి ఎమోషన్స్ అనేటివి లేకుండా చాలా ప్రాక్టికల్గా తయారు చేయడం. ఎప్పుడు మీ పర్సన్ తోటి స్పెండ్ చేస్తావా, అదొకటే నా జీవితము అలా అనుకుంటూ నన్ను చాలా ఫ్లడ్ చేసినట్టు మాట్లాడడం, బిహేవ్ చేయడం వల్లనే నేను నీకు దూరం అయ్యాను. కానీ నేను ఇప్పుడు నీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటున్నాను. అంటే నేను చేసేది తప్పే, చేతులు కాలిన తర్వాత నేను ఆకులే పట్టుకుంటున్నాను. నేను చేసింది తప్పే, కానీ ఇంకా సరిదిద్దుకునే టైం అనేది ఉంది. నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తే, మళ్ళీ మన ఇద్దరం కలిసిన తర్వాత మన జీవితాన్ని బాగుపరుచుకునే అంత పీరియడ్ ఉంది. నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి రావాలి అని మీ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఎమోషన్స్ అంటే ఏంటని నువ్వు నాకు అర్థం చెప్పావు, చూపించావు. నీ ప్రేమతోటి నన్ను మార్చావు. నేనే మారలేకపోయాను, మూర్ఖంగా బిహేవ్ చేశాను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నువ్వు నన్ను హ్యాండిల్ చేస్తున్నావు అనుకొని నా పైన ఒక అజమాయిష్ అనేది కోరుకుంటున్నావు, కంట్రోల్లోకి తీసుకుంటున్నావు అని అనుకున్నాను. కానీ నువ్వు నాకు జీవితం నిలబెడతావని నేను అనుకోలేదు. వాళ్ళు చెప్పినయే నిజమని అనుకున్నాను. వాళ్ళ వల్ల నేను ఇప్పుడు చీటింగ్ అనేది ఎదుర్కొన్నాను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మిమ్మల్ని ఆ వ్యక్తిని ఇప్పుడు మీరైతే నమ్మే విధంగా ఆ వ్యక్తి అయితే ప్రవర్తిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించడం కూడా చేస్తూ ఉన్నారండి. తన లోపల ఇప్పుడు చాలా డిఫరెంట్ వేరియేషన్స్ రావడము, తను గతంలో అయితే చాలా అగ్రెసివ్నెస్ అని చూపెట్టేవారు అన్నమాట. ప్రతి సిచ్యువేషన్స్ పైన అవసరం ఉన్నా లేకున్నా అనవసరంగా కూడా, అంటే అదేదో హీరోయిజం లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట మీ పర్సన్. బట్ ఇప్పుడు అదంతా మిస్ అయ్యింది, అది లేదు ఇప్పుడు తన లైఫ్లో. ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, చాలా దయతోటి ప్రవర్తిస్తూ ఉన్నారు, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు విపరీతంగా. థర్డ్ కార్డ్ రివీల్ చేస్తూ ఉన్నాను. ఇవి 3 కూడా రీయూనియన్ కార్డ్సే వస్తూ ఉన్నాయండి. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, చాలా పాజిటివ్గా అయితే మారారు. తను ఒక మాస్క్ అనేది వేసుకొని ఉన్నారండి. మీ వ్యక్తి మాస్క్ అనేది వేసుకున్నారు. ఎలా దాన్ని బయటికి తీయాలంటే నా వల్ల కావడం లేదు, నేను ముందుకు రావాలనంటే నా ట్రూ కలర్స్ అన్నీ నీకు తెలుసు, నువ్వు ప్రతి ఒక్కటి నిలదీస్తావు, అడుగుతావు, కానీ నా దగ్గర ఆన్సర్ లేదు. నేను అన్ని తప్పులే చేశాను, నేను చేసిన ప్రతి తప్పు కూడా నీకు తెలుసు, నేను ఒప్పుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ నాకు భయం వేస్తుంది నిన్ను చూస్తే అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నా కాడ అసలు సమాధానాలే లేవు, ఏం చెప్పాలి నీకు. నేను నీ గురించి ఇప్పుడు 24x థింకింగ్ అనేది చేస్తూ ఉన్నాను. నా ఆలోచనలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు నా ప్రపంచంలో. నేను గతంలో డే డ్రీమ్స్ కనుక్కుంటూ ఉండేవాడిని, పగటి కళలు కనుక్కుంటా. ఇప్పుడు లేదు, నేను ప్రాక్టికల్గా మారాను. ప్రాక్టికల్గా అంటే ఎమోషనల్గా వండుకుంటే ఏది నిజము ఏది అబద్ధం అనే ఒక తేడా అనేది తెలుసుకుంటూ ఉన్నాను. నేను గతంలో అలా ఉండే వ్యక్తిని అయితే కాదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. 4th కార్డు కూడా రీయూనియన్ కార్డు రావడం అయితే జరిగింది. మిమ్మల్ని చాలా ఫాస్ట్గా రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని త్వరగా తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలని. మీ పర్సన్ మీరైతే లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి అయితే ఎగ్జాక్ట్గా 4 years అయితే అవుతుందండి. ఈ 4 years నుంచి కూడా మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు. మీ లైఫ్లో పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడడం అయితే జరుగుతుంది. ఈ పర్సన్ తీసుకున్న ఇమ్మెచ్యూరిటీ డెసిషన్ వల్ల వాళ్ళ యొక్క బాల్యం మిస్ కావడం, వాళ్ళకి అంటే మదర్ దగ్గర ఉంటే ఫాదర్ ప్రేమ మిస్ కావడం, ఫాదర్ దగ్గర ఉంటే మదర్ యొక్క ప్రేమ మిస్ కావడము, మధ్యలో వీళ్ళు నలిగిపోవడము, ఇదంతా కూడా జరుగుతుంది. అదంతా కూడా ఏం పట్టించుకోకుండా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే ఇబ్బందులకైతే పెడుతూ ఉన్నారు, గురి చేస్తూ ఉన్నారు. మీరు వ్యూవర్స్ అయితే సింగిల్ పేరెంట్ అయినా కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. మీ యొక్క పిల్లల గ్రోత్ కోసము మీరు అంటే ఏ చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చేసుకుంటూ కూడా మీ లైఫ్ను ముందుకైతే వెళ్తూ ఉన్నారు. చాలా కష్టాలు పడ్డారండి మీ వ్యక్తి వల్ల. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక చావు ఎడ్జ్ వరకు కూడా తీసుకుపోవడం అయితే జరిగింది. ఇప్పుడు తన లోపల చేంజెస్ వచ్చాయి, నేను మారాను అని అంటే కూడా మీరు నమ్మలేకపోతూ ఉన్నారు. మీరు తనను చేంజ్ చేసేయడం కూడా జరిగింది.
మీరు ఇప్పుడు చేయడం లేదు అంటే మీరు చేసిన ఆ వ్యక్తి మీకు దొరకలేదు, మీరు చాలా ప్రయత్నించారు. మీకు ఇప్పుడు బ్రేకప్ జరిగి 4 ఇయర్స్ అయినా కూడా మీరు ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ తన కోసం చేశారండి. అంటే మీ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకొని, మీ కెరీర్ పైన ఎలాంటి ఫోకస్ లేకుండా, మీ పైన ఫోకస్ లేకుండా, మీ హెల్త్ డిస్టర్బెన్స్ చేసుకొని, మీ మీ మనీ ఇట్లా పెద్ద మనుషుల చుట్టూ, పంచాయతీల చుట్టూ, పోలీస్ స్టేషన్స్ చుట్టూ ఖర్చు పెట్టుకుంటూ మీరు తిరగడం ఇదంతా కూడా చేశారు. బట్ ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, ఏది కూడా పట్టించుకోవడం లేదు. ఏది జరిగితే అది జరిగింది, ఏదో ఒకరోజు అయితే తన లైఫ్లో కన్నా వెళ్తాం, లేదంటే నా లైఫ్లో నేను ఇలాగున్న జీవితం జీవించాలి అనే మైండ్ సెట్ తోటి వ్యూవర్స్ అయితే ఉన్నారండి. అలాంటి థాట్ తోటే మీరు ముందుకైతే వెళ్తూ ఉన్నారు. కానీ పైన ప్రతి ఒక్క సిచ్యువేషను దేవుడు అనేవాళ్ళు ఉంటారు కదా, మంచి వాళ్ళకి కష్టాలు అనేటివి ఎక్కువగా వస్తాయి. కానీ వాటన్నిటిని ఫేస్ చేసి వాటిని చేజ్ చేసి మీరు నిలబడి ఉన్నారు కాబట్టి మీకైతే మంచిగా జరుగుతుందండి. తను మిమ్మల్ని రిజెక్ట్ పదే పదే చేసిన విషయము ఇప్పుడు మళ్ళీ తన కోసం మీరు ప్రపోజల్ తోటి కూడా సిద్ధంగా ఉన్న సంగతి కూడా తనకి తెలుసు. కానీ ఇంకా కూడా కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది కదా, అంటే ఫ్యామిలీయా ఫ్రెండ్సా కొంత లగ్జరీ లైఫ్ అనేది కూడా ఆ వ్యక్తి సింగిల్గా ఉండి జీవించడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు కొంత నా యాటిట్యూడ్ అనేది నేను మారాను అని అంటే ఆ పర్సన్ నమ్ముతుందా అని పదే పదే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఆ వ్యక్తి మీ పైన ఇష్టం అనేది ఉంది, కానీ మీరు తనని నమ్ముతారా లేదా అనే డౌట్ కూడా ఉంది, ఆలోచిస్తూ ఉన్నారు. ఏ మ్యాజిక్స్ చేస్తే మళ్ళీ మీరు తన వైపు వస్తారు అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఏ మాయలు చేయడానికైనా ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని నమ్మించడానికి. కొంతమంది ఆ పెద్దల్ని కూడా ఆ వ్యక్తి కన్సల్ట్ అవుతున్నారండి. మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళని కూడా మీ పైన ఆ వ్యక్తికి ఇప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది, ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. గతంలో చాలా ప్రాక్టికల్గా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఆ పర్సన్ అయితే పట్టించుకునేవారైతే కాదండి. మీకు స్పేస్ వచ్చేమో 4 ఇయర్స్ అవుతుంది, మీరు తనతోటి లివింగ్లో ఉండైతే 10 ఇయర్స్ ఎబో అయితే అవుతుందండి. మీరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా మీరు లివింగ్లో ఉన్న వాళ్ళైనా కానీ తను మీకు ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ప్రవర్తించే వారు, చాలా ఇబ్బందులకు కూడా గురి చేసేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ యొక్క మాటలు అయితే ఎక్కువగా పట్టించుకునేవారు. తన యొక్క మదరే కానీ ఫాదరే కానీ, సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళ మాటలు లేదా సిస్టర్స్ ఉంటే వాళ్ళ మాటలు పట్టించుకోవడం. నాకు వాళ్ళు ఇంపార్టెంట్, నువ్వు కాదు, నువ్వు ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంకొక పర్సన్ అనే మైండ్ సెట్ తోటి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు తనకు మీరు ప్రపంచం అనేది అయ్యారు. అంటే తను కొన్ని ఎదురు దెబ్బలు అనేది తినడము, ఈ లాంగ్ డిస్టెన్స్లో కొంత కర్మ అనేది ఉంటుంది కదా, పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ కూడా అనుభవించడం ఇదంతా కూడా జరుగుతుంది. మళ్ళీ కొంత వర్క్లో కానీ లేదా లివింగ్లోకి వచ్చిన పర్సన్స్ డిఫరెంట్ పీపుల్ వల్ల కొన్ని ఎదురు దెబ్బలు అయితే తినడం అయితే జరిగింది. అందువల్లనే ఈ వ్యక్తి మారడం అయితే జరిగిందండి. మీ గురించి చాలా పాజిటివ్గానే ఉన్నారు. నేను చాలా స్వార్థంగా డబ్బు కోసం ఆశపడి వెళ్ళాను అని అన్నారు అని చెప్తూ ఉన్నారు. అది నిజమండి. తను డబ్బు కోసమే ఆశపడడం అయితే జరిగింది. అదే డబ్బు కనుక మీ దగ్గర ఉంటే మీ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకునేవారు కాదు. 100% మనీ, బంగారం, గోల్డ్ స్టేటస్ వైజ్ మిమ్మల్ని అయితే దూరం చేసుకోవడం జరిగింది. నేను చాలా తప్పు చేశాను, నేను ఇలా ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించి ఉండకూడదు, నీ పైన ప్రేమ దయ కొంత అయినా కూడా ఒక కాఠిన్యం అనేది చూపెట్టి ఉండుంటే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. నేను చాలా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాను. నేను ఎంత పెయిన్ అనేది ఇచ్చినా కూడా నువ్వు నాకు తిరిగి ఎప్పుడు పెయిన్ అనేది ఇవ్వలేదు. నా యొక్క సైకో మెంటాలిటీని భరించావు. అయినా కూడా నేను నిన్నే రాంగ్ పర్సన్గా, నువ్వే తప్పు చేసావు, నీ లైఫ్లోనే ఎవరో అదర్ పర్సన్ ఉన్నారు అని నీ పైన నిందలు వేసి మరీ నిన్ను నా లైఫ్లో నుంచి గెంటించేశాను అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నువ్వు రాంగ్ పర్సన్గా నేను పోర్ట్రేట్ చేశాను, అందుకు నా యొక్క ఫ్యామిలీ హెల్ప్ కూడా నేను తీసుకున్నాను అని కూడా పర్సన్ అంతటా పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి. ఇప్పుడు ఒక స్టాండ్ అనేది తీసుకుంటాను, నాకు నీతోటి ఉంటేనే లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అవుతుంది అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా అండర్స్టాండ్ చేసుకోలేదు, నీ ఎమోషన్స్ అన్నీ కూడా నేను మిస్యూజ్ చేశాను అని కూడా వారి
యొక్క ప్రతి మిస్టేక్ మీకు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నువ్వు నాతోటి లాయాలిటీగా ఉన్నావు, లిటరల్గా ఉన్నావు, కానీ నేనే నీకు ద్రోహం చేశాను, ఒక మానవ మృగంలాగా నేను ప్రవర్తించాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నిందించాను, మిమ్మల్ని అయితే నిందించి అవమానించి హేళన చేయడం అయితే జరిగింది. కావాలని అంటే మీ ఫ్యామిలీ ముందు, వాళ్ళ ఫ్యామిలీ ముందు అబ్యూజ్ మాటలు అనడం, తనకి ఎంత వస్తే అంత అండి. నోటికి మాత్రం హద్దు అదుపు లేకుండా తప్పు తను చేసే నిందలు మీ పైన వేయడం. ఎంటర్టైన్మెంట్ ఏమో తన వంత అయిపోయింది, నిందలు భరించడం మీ వంత అయిపోయింది. అదంతా కూడా నా యొక్క పిచ్చి చేష్టలు అన్నీ కూడా నువ్వు భరించావు, కానీ ఇప్పుడు నన్ను భరించే వాళ్ళు ఎవరు కూడా నా లైఫ్లో లేరు అని కూడా ఆ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకంటే నన్ను భరించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు నా లైఫ్లో ఎవరు రారు, ఉండరు. ఒకవేళ నా లైఫ్లోకి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కమిట్మెంట్ అనేది అడుగుతూ ఉన్నారు. వాళ్ళు నాతోటి నేను నీతోటి ట్రావెల్ చేసినట్టు మళ్ళీ వాళ్ళు నన్ను ఎక్కడ మధ్యలో వదిలేసి వెళ్తారో నాకు తెలియదు, అందుకని నేను వాళ్ళ కమిట్మెంట్ కూడా నేను ఇవ్వడం లేదు అని కూడా మీ వ్యక్తి చెప్తూ ఉన్నారండి. మీ పైన విపరీతమైన ప్రేమ అనేది ఉంది. నేను గతంలో నీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు, బట్ నేను ఇప్పుడు ఇస్తాను. నాకు నీ ప్రేమ కోసం నేను ఒక అల్లాడిపోతూ ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. ఓవర్ ఎగ్జైట్మెంట్ అయితే అవుతూ ఉన్నారండి. ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు వస్తామా, వారి ప్రేమ అంతా చెప్దామా, మిమ్మల్ని కిస్ చేసుకోవాలని, హగ్ చేసుకోవాలని ఉంది అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే అది వస్తూ ఉన్నాయి. ఎనలేని ప్రేమ అయితే చూపిస్తూ ఉన్నారు. నేను ఇప్పటిదాకా నీ నెంబర్ అనేది కూడా నేను గత కొంతకాలంగా బ్లాక్లో అయితే ఉంచాను, కానీ ఇప్పుడు నేను తీసేసాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు. నువ్వు నా నెంబర్ని కానీ నా వాట్సాప్ కానీ ఏది కూడా నువ్వు పూర్తిగా పట్టించుకోవడం లేదు, నా నెంబరే లేకుండా చేసినట్లు ఉన్నావు. నేను కొన్ని ఫేక్ ఐడీస్ నుంచి కూడా నేను అది ఆన్లైన్లో చూస్తూ ఉన్నానని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు. నేను డిఫరెంట్ పీపుల్ ద్వారా కూడా నీ గురించి నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు అంటే ఏమని చెప్తూ ఉన్నారంటే, అంత మంచి పర్సన్ని మిస్ చేసుకున్నావు, వాళ్ళపైన అన్ని నిందలు అనేటివి నువ్వే వేశావు అంటే వాళ్ళు నాకు శాపనార్థాలు అనేటివి పెడుతూ ఉన్నారు. నాకు అవన్నీ నిజంగా అలాంటివి ఏమైనా అయితే మాత్రం నేను భరించలేను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నేను ద్రోహం అనేది చేయరాని ద్రోహం అయితే చేశాను. ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా ఫ్యామిలీ కూడా నన్ను ఒక ఆప్షన్ లాగా అంటే వాళ్ళ యొక్క వర్క్ పరంగానే యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. నా ప్రేమ కానీ నా హెల్త్ కానీ ఏది కూడా వాళ్ళకి అవసరం లేదు, నన్ను ఒక టాయ్ లాగా చూస్తూ ఉన్నారు. నువ్వు ఉన్నప్పుడేమో నాకు చాలా కేర్ అనేది చూపెట్టినట్టు, నన్ను పట్టించుకుంటున్నట్టు, నా లైఫ్కి ఒక వాల్యూ అనేది ఇచ్చినట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. అదంతా నేను నిజమే అని నేను పొంగిపోయేవాడిని. కానీ ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయావో వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ అనేటివి బయటికి తీయడం, వాళ్ళు నన్ను ప్రతిదానికి భయపెట్టడం ఇలా అయితే చేస్తూ ఉన్నారు. నన్ను ఎమోషనల్గా కూడా బ్లాక్మెయిల్ అనేది చేస్తూ ఉన్నారు. అందుకోసమే నేను ఇప్పటికిప్పుడు నాకు రీచ్ కావాలని ఉన్నా నేను డ్రాప్ అయిపోతూ ఉన్నాను. కానీ నేను ఎలాగైనా చేరుకుంటాను, నేను ఇక ఎక్కువ కాలం నేను ఉండలేను, ఈ ఎడబాటు నేను భరించలేను అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క తను చేసిన ప్రతి తప్పు కూడా ఒప్పుకుంటూ ఉన్నారండి. ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. తన ఫీలింగ్స్ అన్నీ కూడా మీతోటైతే చెప్పుకుంటూ ఉన్నారు. వారు చేసిన ప్రతి మిస్టేక్ కూడా వాళ్ళని మీరు ఫర్గివ్ చేయరు, క్షమించరు అని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి. మీ ప్రేమను తను చాలా హేళనగా చీత్కారంతో నేను చూశాను, తిరస్కరించాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నిన్ను ఎప్పుడు దూషించడమే కానీ ప్రేమించడం చేయలేదు, అయినా కానీ నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నా యొక్క చీకటి కోణాలు కూడా నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. నువ్వు అనుకుంటే ఏదైనా నన్ను చేయగల కెపాసిటీ ఉన్న పర్సన్వి, కానీ నా మీద ప్రేమతోటి ఇంకా ఎందుకేలే అనేసి వదిలేస్తే నేను ప్రస్తుతానికి జీవించి ఉన్నా. లేదంటే నువ్వు కనుక నేను చేసినట్లు నువ్వు నన్ను చేయాలనుకొని ఒక కంకణంలాగా కట్టుకుంటే మాత్రం నేను ఈరోజు ఉండే పర్సన్ని కాదు. ఎందుకనంటే నేను చేసిన ప్రతి తప్పు కూడా నాకు తెలుసు. నేనేంటంటే నేను చాలా హెచ్చుగా ఊహించుకొని నేను నీతోటి యుద్ధం అనేది చేశాను.
చేశాను వాళ్ళు చెప్పినట్లు విని, కానీ నాకు అంత కెపాసిటీ లేదు. అది నువ్వు వెళ్ళిన తర్వాత నా లైఫ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది. నాకు వాళ్ళు సపోర్ట్గా ఉండడం వల్లనే నేను ఫైట్ చేశాను తప్ప నా అంతటగా నేను చేసింది కాదు. వాస్తవానికి కూడా నేను సింగిల్గా ఉంటే ఏది సాధించలేను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇతరుల పైన డిపెండ్ కావడం అనేది అలవాటు. అది నా చిన్నతనం నుంచెల్లే నాకు ఉంది అని కూడా తను చెప్తూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దాము. హెచ్ లెటర్ అండి, హెచ్ లెటర్, హెక్స్ లెటర్, టీ లెటర్, పీ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎఫ్ లెటర్, జీ లెటర్, ఎస్ లెటర్, జే లెటర్, ఎన్ లెటర్, ఓ లెటర్, సి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి. ఈ లెటర్ కూడా వచ్చిందండి. రాశుల పరంగా ఏమేమి వచ్చాయో కూడా చూద్దాం. రాశులు మిథున రాశి అండి, మీనరాశి, మేషరాశి, కన్యారాశి, తులారాశి, మకర రాశి ఈ రాశులు అయితే రావడం అయితే జరిగింది. మీకు తన నుంచి ప్రపోజల్స్ వస్తే ఎప్పుడు వస్తాయో చూద్దామండి. డిసెంబర్ వచ్చిందండి, సెప్టెంబర్ రావడం జరిగింది, జూను, మార్చ్ 1 వీక్ అండి, 1 వీక్ 3 వీక్స్ వచ్చినాయి. మే మంత్ వచ్చింది, 4 వీక్స్ వచ్చింది. అంటే కొందరికి ఈ మే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా రీయూనియన్స్ జరిగే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి. కొందరికేమో జనవరి మంత్ వచ్చింది, కొందరికేమో ఫిబ్రవరి, కొందరికేమో ఆగస్టు రావడం అయితే జరిగిందండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే 13 అండి, 27, 5, 28, 11, 12, 15, 19, 4 అండి, 21, 17, 6, 22, 1, 4, 14 అండి, 3, 1, 31, 25, 8, 1, 8, 18, 7, 26. ఇవి రావడం అయితే జరిగిందండి. మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాం. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని వచ్చిందండి. మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి. అంటే వేరే వ్యక్తులు ఎవరైనా ప్రలోభపరిస్తే మీరైతే ఎలాంటి ప్రలోభాలకైతే లొంగిపోకూడదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి. వాకింగ్ అవే, మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది. పీస్ఫుల్ రిసొల్యూషన్ అని రావడం కూడా జరిగిందండి. మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. రికవరీ, మీరు ఏదైతే కోల్పోయారని బాధపడుతూ ఉన్నారో అదంతా కూడా తిరిగి అయితే పొందుతారు అని కూడా యూనివర్స్ నుంచి సమాధానం రావడం అయితే జరిగింది. అన్లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో ఒకటి అరుదైన సంఘటన జరగబోతుందని కూడా యూనివర్స్ నుంచి సమాధానం వచ్చిందండి. నో నీడ్ టు వరీ అని కూడా రావడం అయితే జరిగింది. దేని గురించి పెద్దగా బాధపడకండి, భయపడకండి అని కూడా సమాధానాలు అయితే రావడం అయితే జరిగిందండి. 30 నుంచి 40 వరకు ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి. మీకు రెజినేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, సీ యూ అండి.